యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కొడుకు పుట్టలేదని కూతుళ్లను అనాథలను చేసిన తండ్రి. అతనికి అప్పటికీ పెళ్లైంది. మొదటి భార్య కూతురుకు కూడా పెళ్లి చేశారు. ఆ సమయంలో అతనికి ఎలాగైనా వారసుడు కావాలనే కోరిక పుట్టింది. మొదటి భార్యకు ఇకపై సంతానం కలగదని తెలుసుకున్న అతను ఆమెను ఒప్పించి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2 కూతుళ్లే పుట్టారు. దీంతో ఎలాగైనా కుమారుడు కావాలని నిత్యం ఇంట్లో గొడవ పడేవాడు. ఆ గొడవే అతన్ని హంతకుణ్ణి చేసింది. ఆవేశంలో రెండో భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత జైలు పాలయ్యాడు. ఆ 2 చిన్నారులను అనాథలను చేశాడు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వంజీరి గ్రామానికి చెందిన జయరాంకు 2 భార్యలు. మొదటి భార్య భీంబాయితో కలిగిన కుమార్తెకు పెళ్లిడు రావడంతో వివాహం చేశారు. అనంతరం కుమారుడు కావాలనే కోరికతో మొదటి భార్యను ఒప్పించి పోచుబాయిని రెండో వివాహం చేసుకున్నాడు. వారికి రవళి, గౌతమి జన్మించారు. మగ సంతానం విషయంలో తరచూ రెండో భార్యతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇరువురికి తీవ్రంగా వాదులాట జరిగింది. పోచుబాయిని జయరాం మందలించడంతో ఆమె ఎదురు దాడికి దిగింది. ఆగ్రహానికి గురైన అతను పలుగుతో పోచుబాయిని చితకబాదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భార్య మరణించిందని తెలుసుకున్న జయరాం పోలీసుల ముందు లొంగిపోయాడు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలు పాలు కావడంతో 2 చిన్నారులు దిక్కు తోచని స్థితిలో దిక్కులు చూస్తున్నారు. అనాథులుగా మిగిలిన ఆ చిన్నారులను చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. మృతురాలి తల్లి బామిని ఫిర్యాదు మేరకు కాగజ్ నగర్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా జయరాం కొడుకు కావాలనే కోరిక అతన్ని హంతకుణ్ణి చేసింది. అతడి పిల్లలను అనాథలను చేసింది.